సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ N50 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2023కి అప్డేట్ చేస్తూ మనకి చాలా అప్డేట్స్ అన్ని చేస్తూ మనకి 2024లో రీసెంట్గా మన ఇండియా మార్కెట్లోకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. 2024లో మనకి ఎటువంటి అప్డేట్స్ అని చేశారు, దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే ఎటువంటి ఫీచర్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ కూడా మనం వన్ బై వన్ క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో మీలో ఎవరైనా ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ కూడా చూడండి. అలాగే ఈ వీడియో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది 25K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ ప్రొఫైల్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూసుకోండి మనకి వైట్ కలర్, అలాగే రెడ్ కలర్, అలాగే గ్రే కలర్ కాంబినేషన్లో మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే కింద చూసుకుని మనకి LED DRLs అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకా కింద చూసుకుని మనకి ఇక్కడ బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా కింద చూసుకుంటే మనకి ఇక్కడ గోల్డెన్ కలర్లో మనకి USD ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు వైట్ కలర్ తీసుకున్నా కానీ గోల్డ్ కలర్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు బ్లాక్ కలర్ తీసుకున్నట్టు కనుక దాంట్లో మనకి బ్లాక్ కలర్ USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుని మనకి రిఫ్లెక్టర్ అయితే ఉంది. అండ్ ఇంకా కింద చూసుకుని మనకి ఇక్కడ ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఇక్కడ మడ్ గార్డ్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు, బ్లాక్ కలర్ అలాగే రెడ్ కలర్ లో మనకి. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో మనకి 110/70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అలాగే వీల్ యొక్క డిజైన్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 300 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్ లో హీట్ అనేది త్వరగా రిడ్యూస్ అయ్యి మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే చూసుకుని మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే గ్రెమికా నుంచి మనకి డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుని మనకి డ్యూయల్ ఛానల్ ABS అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం దీని ఇంజిన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 249cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో మనకి BS6 phased కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఆయిల్ కూల్డ్ ఇంజిన్ మనకి దీనితో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 24.5 PS పవర్ ని అలాగే 21.5 Nm టార్క్ మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉందో నేను దీన్ని రైడ్ అయితే చేస్తాను. రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తూ ఇంకొక డెడికేటెడ్ వీడియో రూపంలో మీకు అయితే తీసుకొస్తాను అనమాట. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి డైమండ్ కట్ ట్యూబ్లెస్ చాసిస్ ఫ్రేమ్ అనేది దీంట్లో అయితే యూజ్ అయితే చేశారనమాట. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 14 liters మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ట్యాంక్ పైన చూసుకుని మనకి ట్యాంక్ ఎక్స్టెన్షన్ కౌల్స్ కింద మనకి ప్రొవైడ్ చేశారు. దీని మీద మనకి వైట్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఇక్కడ 250 అని కూడా మనకి మెన్షన్ చేశారనమాట. అలాగే పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే E20 పెట్రోల్ కూడా మనకి ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో 14 liters మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అలాగే 2.8 liters మనకి రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో ఆఫర్ చేస్తారు అనమాట. సో మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక 30 నుంచి 35 kilometers ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట దీని యొక్క మైలేజ్ అనేది. అలాగే ట్యాంక్ పైన మనకి ఇక్కడ USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా మనకి సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అయితే బాగా ఉంది. అలాగే టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ హై బీమ్ లో బీమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి పాస్ స్విచ్ అనేది ఇంటిగ్రేట్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుని మనకి మోడ్ అనే ఒక బటన్ అయితే ఉంది. సో ఈ మోడ్ అనే బటన్ ద్వారా మనం కన్సోల్ నుండి ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, నార్మల్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే డెడికేటెడ్ గా మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు రెడ్ కలర్ లో కనుక చూసుకుంటే. అలాగే కింద చూసుకుంటే మనకి ఇక్కడ హెడ్ ల్యాంప్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. సో ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రైడ్ ఆప్షన్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీనికి సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా మనకి స్ప్లిట్ సీట్ తో మనకి దీతే రావడం జరుగుతుంది. అంటే రైడర్ కి ఒకటి పిల్లన్ కి ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి అనమాట. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ అయితే బాగానే ఉంది. అలాగే సీట్ యొక్క కంఫర్ట్ కూడా బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే బ్యాక్ సైడ్ మనకి స్ప్లింట్ గ్రాబుల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ సైడ్ ప్యానల్ మీద చూసుకుంటే మనకి N50 అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారనమాట. అలాగే ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ కూడా మనకి బాగా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సర్ సంబంధించిన సైడ్ స్టాండ్ ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్రెస్ట్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి మెటల్ ప్యాసింజర్ ఫుట్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీటి యొక్క క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చరికి కంప్లీట్ గా మనకి ఓపెన్ టైప్ చైన్ తోనే రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం ఎవ్రీ 500 kilometers ఒకసారి చైన్ లూప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి సో టైర్ అనేది 140/70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం బ్రాడ్ టైర్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే వెయిట్ అనేది మనకి దీంట్లో 164 kgs వెయిట్ అయితే ఉంటుంది. మరి ఎంత ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు, పర్లేదు బాగానే ఉంది, లైట్ వెయిట్ గా అయితే ఉంది బైక్ అనేది. అలాగే దీంట్లో మనకి 168 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే కన్సోల్ నుండి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది, RPM
స్పీడోమీటర్ అయితే ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్తో పాటు సర్వీస్ ఇండికేటర్ ఉంటుంది, అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది. అలాగే ఇంకా దీంట్లో మనకి అడిషనల్గా బ్లూటూత్ నావిగేషన్ సపోర్ట్ కూడా మనకు దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే రైడింగ్ మోడ్స్ కూడా మనకు దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. రైన్ మోడ్, అలాగే రోడ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్ అని చెప్పేసి 3 రైడింగ్ మోడ్స్ అనేవి మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్గా మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ కింద చూసుకుని మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి బ్యాక్ సైడ్ టైర్కి మడ్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ కూడా మనం చూడొచ్చు, ఇక్కడ కంప్లీట్గా 230 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఏబిఎస్ రింగ్ కూడా ఉంటుంది, అంటే మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీరు కావాలనుకుంటే మీ హైట్ అయితే గట్టిగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి ఎగ్జాస్ట్ అనేది డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనేది దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. ఇక ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,50,963 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్రోడ్ సరికి 1,91,000 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూమ్లో ఆన్రోడ్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 40,000 అండ్ అబవ్ మీరు ఎంత సరి పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ N250 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ బైక్ యొక్క కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్ అని మీకు ఎగ్జాక్ట్గా తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.